తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 2027లో ఎన్నికలు వస్తాయి అని కలలు కన్న వాళ్ళకి ఆ ఆశలు కలలు ఆవిరైపోయాయి. కేంద్ర ప్రభుత్వం చెప్పినటువంటి మాట ప్రకారం చూస్తే డీలిమిటేషన్ ప్రక్రియని ప్రారంభించి 2029 ఎన్నికల నుంచి కొత్తగా రాబోయేటువంటి జనాభా లెక్కలు, పెరగబోయేటువంటి నియోజకవర్గాలు, వాటి ఆధారంగా రాబోయేటువంటి మహిళా రిజర్వేషను, ఇతర రిజర్వేషన్ల అంశాలు, వీటన్నిటిని మేళవిస్తూ 2029లోనే జాతీయ సార్వత్రిక ఎన్నికల దిశగా వెళ్ళబోతున్నట్టుగా చాలా స్పష్టంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా అసెంబ్లీ స్థానాలు అలానే పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య పెంచాల్సిన అవసరం పైన ఉద్యమాలు జరిగినాయి. 2025తో ఈ టార్గెట్ గతంలో పెట్టినటువంటి మారటోరియం ముగిస్తున్నటువంటి నేపథ్యంలో 2026 తర్వాత ఎప్పుడైనా పెంపుదలకి అవకాశం ఉంది. అయితే జనాభా లెక్కలు 2021లో జరగలేదు కాబట్టి కరోనా వల్ల ఇప్పుడు 2026లో కంప్లీట్ చేసి 2027 మార్చి నాటికి లేటెస్ట్ కొత్తగా వచ్చినటువంటి పాపులేషన్ సెన్సెస్ని అనౌన్స్ చేసేటువంటి అంశానికి సంబంధించి ప్రక్రియ జోరుగా సాగుతోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల విభజన, డీలిమిటేషన్ ప్రక్రియకి సంబంధించి ఒక కీలకమైన భేటీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించారు. దాని సారాంశం ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో పెద్ద ఎత్తున నియోజకవర్గాల సంఖ్య పెరగబోతుంది. ప్రధానంగా పాపులేషన్ సెన్సస్ ఆధారంగా కనుక ఈ వర్గీకరణ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు పెద్ద ఎత్తున నష్టం జరుగుతుందనే అభిప్రాయం రావడం, వీటిపైన అనేక రాజకీయ పార్టీలు ఆందోళనల దిశగా కూడా వెళ్ళడం, వీటన్నిటిని గమనించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఒక కీలకమైన నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్నటువంటి సీట్ల సంఖ్యని 50% రేషియోలో పెంచాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. దానికి సంబంధించే ఎన్డీఏ పక్షాలతో ప్రత్యేకమైన భేటీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్వహించారు. కాంగ్రెసేతర విపక్షాలతో కూడా ఒక భేటీ నిర్వహించారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్తో కూడా ఒక ప్రత్యేక భేటీ జరిగే అవకాశం ఉంది. ఈ సెషన్లోనే దీనికి అనుగుణమైనటువంటి బిల్లుని ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంది. సో ఒకసారి మనం ఆ డేటా డీటెయిల్స్ అనలైజ్ చేసి నంబర్స్ ప్రకారం ఒక టేబుల్ తయారు చేస్తే మనకు వచ్చినటువంటి రిజల్ట్ ఇది. మొత్తం 50% నియోజకవర్గాల సంఖ్య పెంచేటువంటి ప్రాతిపదిక నిర్ణయం తీసుకుంటే జరగబోయేటువంటి పరిణామాలు ప్రధానంగా లోక్సభలో 543 నియోజకవర్గాలు ప్రస్తుతం ఉన్నాయి. ఇది 50% రేషియోలో ఇంప్రూవ్ చేస్తే కనుక 816 స్థానాలకు పెరిగేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. అలాగే అసెంబ్లీ స్థానాలు కూడా చూస్తే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అసెంబ్లీల స్థానాలు 4123 స్థానాలు ఉన్నాయి. 50% ఇంక్రీజ్ చేస్తే 6185కి పెరుగుతాయి. అంటే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల అసెంబ్లీలో ఉన్నటువంటి శాసనసభ్యుల సంఖ్య అది అనమాట. ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాలు మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం 175 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇది 50% రేషియో ప్రకారం వెళితే కనుక, జనాభా దామాషా ప్రకారం అయితే మొత్తంగా విభజన చట్టంలో ఇచ్చిన హామీ ప్రకారం 2011 సెన్సస్ ప్రకారం చూస్తే 225 సీట్లు మాత్రమే రావాల్సినటువంటి అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో. అయితే 263 50% రేషియోలో వెళ్తే 263 సీట్లు పెరుగుతాయి ఏపీలో. అలానే లోక్సభ స్థానాలు 25 నుంచి 38కి పెరుగుతాయి. సో ఇది ఖచ్చితంగా రాజకీయాల్లోకి వెళ్ళాలి లేదా రాజకీయాల్లో అవకాశాల కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళకి గుడ్ న్యూస్గానే మనం చూడొచ్చు. పెద్ద సంఖ్య అంటే ఇప్పుడు విభజన చెందిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 294 స్థానాలతో ఉండేది. అంటే దాదాపుగా ఒక 30 స్థానాలు తగ్గుతున్నాయి. దాదాపుగా మళ్ళీ ఆ సైజు అసెంబ్లీని ఏపీలో చూసేటువంటి అవకాశం కలుగుతుంది. ఇక తెలంగాణలో ప్రస్తుతం ఉన్నటువంటి 119 నియోజకవర్గాలు 179గా మారతాయి. అంటే ఆల్మోస్ట్ 60 నియోజకవర్గాలు అక్కడ పెరుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే లోక్సభ స్థానాలకు సంబంధించి కూడా 17 నుంచి 26 స్థానాలకి పెరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లో చూస్తే లోక్సభ స్థానాల సంఖ్య ఓవరాల్గా చూస్తే 38 ప్లస్ 26 అంటే ఈ రెండు కలిపి చూసినప్పుడు మనకి 64 స్థానాలు వస్తున్నాయి అన్నమాట. పెద్ద సైజు. మామూలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా 42 స్థానాలు మాత్రమే ఉండేవి లోక్సభ స్థానాలు. ఇప్పుడు ఏకంగా 64 స్థానాలకి పెరుగుతుందన్నమాట. అంటే ప్రాతినిధ్యం పెరుగుతుంది, దాని ప్రభావం, దాని ఫలితంగా వచ్చేటువంటి అవకాశాలు కూడా పెరుగుతాయి. సో దీనికి సంబంధించి ఒక యాక్షన్ ప్లాన్ ప్రస్తుతం మహిళా రిజర్వేషన్ చట్టాన్ని 2034 నుంచి అమలు చేయాలనేటువంటి తీర్మానం జరిగింది. అంటే దానిపైన
చట్టం చేసింది కేంద్ర ప్రభుత్వం. వివిధ రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించినటువంటి సమాచారం ఇచ్చింది. 2023లోనే ఈ మహిళా రిజర్వేషన్ పైన చట్టం చేసింది. ఇప్పుడు డీలిమిటేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ మొదలు పెట్టాలి. జనాభా ప్రాతిపదికన చేసేటువంటి జనాభా లెక్కల సేకరణకు సంబంధించినటువంటి ప్రక్రియను మొదలుపెట్టాలి. ఇవన్నీ అయిన తర్వాతే పూర్తి చేయాలి. కాబట్టి దానికి సంబంధించి వివిధ చట్టాల్లో చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉంటుంది. వీటిపైన ఒక ప్రత్యేకమైనటువంటి బిల్లుని ఈ సెషన్లో పెట్టబోతున్నారు. 2027 జనాభా లెక్కల ప్రకటన తర్వాత డీలిమిటేషన్ ప్రాసెస్ మొదలవుతుంది. దానికి సంబంధించి పార్లమెంట్ సమావేశాల్లో పెట్టబోయే బిల్లు, అలానే ఎన్డీఏ భాగస్వాములకు సమాచారం ఇచ్చారు. మహిళా రిజర్వేషన్తో ముడిపడి ఉన్న అంశాలను కూడా అధ్యయనం చేస్తున్నారు. ప్రాథమిక జనాభా లెక్కల ఆధారంగా నిర్ణయం తీసుకుంటారు. అంటే పార్లమెంట్లో ఈ బిల్లు ఆమోదం పొందిన తర్వాత 2027లోగా జనగణన కంప్లీట్ చేస్తారు. ఆ తర్వాత డీలిమిటేషన్ కమిటీ ఏర్పాటు చేస్తారు. ఆ కమిషన్ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను అధ్యయనం చేసి నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించినటువంటి ప్రాతిపదికలు ఇస్తుంది. 2029 ఎన్నికల్లో జాతీయ స్థాయిలో ఈ మార్పులు వస్తాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించేటువంటి సందర్భంలోనే అసెంబ్లీ స్థానాల సంఖ్యను పెంచాలనేటువంటి ప్రపోజల్ ఉంది. అయితే జనాభా లెక్కలు, డీలిమిటేషన్ వీటితో ముడిపడి ఉంది కాబట్టి, ఎందుకంటే 2009లో ఒక డీలిమిటేషన్ జరిగింది. అదేంటంటే నియోజకవర్గాల సంఖ్య పెంచకుండా రాష్ట్రాల మధ్యనే ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి జనాభా రేషియోస్ మారినటువంటి అంశాలు ఆ క్రమంలో జరగడం వల్లనే గతంలో ఆంధ్రప్రదేశ్ అంటే కోస్తా ప్రాంతంలో కొన్ని అసెంబ్లీ సీట్లు తగ్గాయి, తెలంగాణ ప్రాంతంలో అసెంబ్లీ సీట్లు పెరిగాయి. వాస్తవానికి తెలంగాణలో 106, 109 మధ్యలో ఉండేది, అది 119 దాకా వెళ్ళిందనమాట. అక్కడ తగ్గినాయి. దాన్ని అలా ఆ నంబర్ని అలా కంటిన్యూ అయ్యారు. కానీ ఇప్పుడు ఏంటంటే టోటల్గా 2 సపరేట్ రాష్ట్రాలు కాబట్టి మొత్తం జాతీయ స్థాయిలో ఈ లెక్కలన్నీ చేశారు. కాబట్టి జనాభా ప్రాతిపదిక అనేది ఒక బేస్ లైన్ మాత్రమే. కానీ 50% రేషియోని యాడ్ చేయడం వల్ల ఇప్పుడున్నటువంటి సీట్లు ఎకాఎకిన 50% పెరిగేటువంటి అవకాశం వస్తుంది. ఇక రిజర్వేషన్ల అంశానికి వచ్చేసరికి జనాభా దామాషా ప్రకారమే మళ్ళీ చేస్తారు. ఎస్సీ రిజర్వేషన్లు కానీ, ఎస్టీ రిజర్వేషన్లు కానీ, మహిళా రిజర్వేషన్లు కూడా జనాభా దామాషా ప్రకారమే చేస్తారు. సో దీనికి సంబంధించినటువంటి సవరణలు తీసుకొచ్చేటువంటి బిల్లుల్ని ఈ పార్లమెంట్ సమావేశంలో పెడుతున్నారు. ప్రతిపక్షాలందరి సహకారం కోరుతున్నారు. సో ఈ బిల్లులు పాస్ అయిన తర్వాత 2027లో మధ్యంతర ఎన్నికలు వస్తాయి, లేదంటే ముందస్తు ఎన్నికలు వస్తాయి, ఇట్లాంటి ప్రచారాలు జరిగినాయి. అవన్నీ కూడా పక్కన పడేసి ఒక టైం లైన్ పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తుంది. సో త్వరలో 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఎందుకంటే ఒకేసారి జరుగుతాయా, తెలంగాణలో ముందు జరుగుతాయి అనేది మనం చూడాలి. ఒక 6 నెలల ముందర తెలంగాణలో జరగాలి. కాబట్టి ఈలోపు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయితే కనుక ఖచ్చితంగా పెరిగినటువంటి అసెంబ్లీ స్థానాలకి ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. 2029 జాతీయ సార్వత్రిక ఎన్నికలు మాత్రం పెరిగిన పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య ఆధారంగానే ఎన్నికలు జరుగుతాయి.